బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత కబుర్లు కేటీఆర్ ట్విట్టర్లో పోస్టులు చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జీరోకే పరిమితం చేసిన దొర అహంకారం ఇంకా పోలేదన్నారు. మేడిగడ్డ కూలితే అక్కడికి రమ్మని హెలికాప్టర్ పంపుతామన్న కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు బీసీ గణన చేశామన్నారు. బావ బామ్మర్దుల సంగతేందో తేల్చుకోవాలని విమర్శించారు ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబర్పేట్ లంక రామేశ్వర స్వామి జాతరలకు హాజరై కథలాపూర్లో ఎమ్మెల్సీ ఓటింగ్ ను పరిశీలించారు ఆది శ్రీనివాస్. ఈ కాకమ్మ కబుర్లు కేటీఆర్ గారు ట్విట్టర్లో కనిపించే ఎక్స్లో కనిపించేటువంటి మాటలు తప్ప మా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఆ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏం జరిగిందనే దానిపైన చూసి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వ పక్షాన ఆక్సిజన్ కూడా పంపించేట్లు ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఒక 40 మీటర్లు తీవ్ర భయానకమైన పరిస్థితిలో ఉందని చెప్పి స్వయంగా మా నీటిపారుదల శాఖ మంత్రులు కూడా చెప్పిన సందర్భంలో వారు ఆచూకీ చేసే ప్రయత్నంలో ఇలాంటి సందర్భంలో మానవీయ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సమస్య అనేది. అంటే మేడిగడ్డ ఊలిపోయింది, దాని మీద మాట్లాడేటువంటి దాని మీద రమ్మంటే రాలేదు. మేము మేడిగడ్డ ఊలిపోయినప్పుడు పోయినప్పుడు అదే కేసీఆర్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పెడుతూ ఉన్నాం. బేగంపేటలో మా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోల్పేట దగ్గర రారు. అక్కడ జరిగినటువంటి సంఘటన పట్టుకోవడం రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ 8 మంది ఎవరైతే ఆచూకీ లేకుండా పోయినటువంటి వారు మీకు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ సమయం గడిచిన కొద్దీ బాధపడుతూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. అయినా చూద్దాం ఏం జరుగుతుందో విచారణలో. వారి కోసం అయితే తీవ్రమైన గాలింపు జరుగుతూ ఉంది. కేటీఆర్ గారి తండ్రి 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఒప్పుకుంటాడా? ఒకేళ్ళు మా ముఖ్యమంత్రికి చూపిస్తే 4 ఏళ్ళు మీ నాయనకు చూపిస్తాయి. ఆనాడు కూడా చీఫ్ ముఖ్యమంత్రి అని అంటున్నాను నేను. మీ కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు? మాటలు మతిని మాట్లాడినవన్నీ. చీఫ్ మినిస్టర్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనగాని మాట్లాడుతుంటే మేము కూడా అంటాం. ఆ 10 ఏళ్ళు కూడా మీ నాయన చీఫ్ మినిస్టర్ గారిని బిహేవ్ చేసిండు. రాష్ట్రంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రాష్ట్రంగా మార్చారని చెప్పని దానికి నువ్వు ఒప్పుకుంటే దీనికి జవాబు చెప్తాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రిని హరీష్ రావు ఇద్దరు ఏకవచనంతో మాట్లాడతారు అసెంబ్లీలో. అని మేము లేవగానే పొరపాటు అయిందని చెప్పని మళ్ళీ వారని చెప్పంటారు. ఇంకా దురదనం పోలే, దురహంకారం ఇప్పటికి ఇంకా వాళ్ళ కుటుంబంలో కొనసాగుతూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళకి ఇంకా తీర్పు ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో వార్తలు పెట్టారు. లోక్సభకు జీరోకే పరిమితం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే కేసీఆర్ 4 సార్లు అసెంబ్లీ జరిగితే ఒకసారి అట్లా చుక్క దగ్గర చచ్చిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడు, పలికే బంగారం అన్నట్టు. అర్థమవుతుందా? ఈరోజు వీరు వచ్చిందో సభను తప్పుదో పట్టించే విధానం. బీసీ కులగరణ అసలు దేశంలో ఎక్కడ లెక్క పక్క లేదు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ లెక్క ఇస్తే అది తప్పబడతారు. వాళ్ళు కులగరణ సర్వే ఒకరోజు చేసింది అటకెక్కించుకున్నారు. అదే ప్రామాణికంగా ఒకరు తీసుకుంటే అది ప్రామాణికం కాదంటున్నాం. అది ఆ కులగరణ సర్వే ఒకరోజు చేసి ప్రామాణికం. ఎందుకంటే వాళ్ళు క్యాబినెట్లో పెట్టలేరు, అసెంబ్లీలో ప్రవేశపెట్టలేరు. మేము క్యాబినెట్ పెట్టినాం, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం. ఇంకా 10 లక్షల మంది రాలేదంటే వాళ్ళ కోసం కూడా మళ్ళీ 10 రోజులు గడివించారు. 20 తారీఖు దాకా, రేపటిదాకా. ఒకవేళ వాళ్ళ లెక్కని ప్రామాణికం అనుకున్నా ఆ ఒక్కరోజు కులగణనలో బీసీల లెక్క వాళ్ళ దాంట్లో ఉంది 51%. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జరిపిన దానిలో 56.33%. ఇది లెక్క పక్కకి తెలిసిన తర్వాత 42% బీసీలకు ఈరోజు రాష్ట్ర శాసనసభలో రాజకీయంగానే కాదు విద్యా ఉద్యోగానికి 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మేము చట్టం చేయబోతున్నాం. నిజంగా ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవితలు అందరూ బీజేపీతో లోపేకర ఒప్పందం కదా. నరేంద్ర మోడీతో మాట్లాడాలి 40% ఇయ్యాలొప్పియాలి తప్ప వాళ్ళు అయ్యాలి. అంతా 34% రిజర్వేషన్ ఉండే ఏది ఎంపీటీ జెడ్పీటీసీలకు. కేసీఆర్ వచ్చిన ఏం జరిగింది? 23% పరిమితం చేశారు. వీళ్ళ మా బీసీల గురించి మాట్లాడలేదు. బీసీల అంటే కపట ప్రేమ, ముసలి కన్నీరు గార్చడం తప్ప వీళ్ళు మా బీసీలకు చేసింది ఏం లేదు. మా బీసీలకు నాయకత్వం కవిత